బాహుబలి ఒక సినిమాగా తీస్తే 4 గంటల కంటే ఎక్కువ నిడివి వస్తుందని, అందుకే 2 భాగాలు చేస్తున్నామని అన్నాడు రాజమౌళి. ఒక భాగమే 2.5 గంటలకు పైగా నిడివి ఉన్న నేపథ్యంలో రెండో భాగం నిడివి మరీ ఎక్కువే ఉంటుందనుకుంటున్నారంతా. ఆ మధ్య బాహుబలి ది కన్క్లూజన్ లెంత్ 2 గంటలకు కొంచెం ఎక్కువ మాత్రమే అన్న ప్రచారం జరిగింది. అది ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. తొలి భాగానికి ధీటుగా రెండో భాగం లెంత్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో జక్కన్న అండ్ కో ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేయట్లేదు. బాహుబలి 2 నివిడి తొలి భాగం కంటే ఎక్కువగా ఉండబోతుంది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ది కంక్లూజన్ లెంత్ 2 గంటల 47 నిమిషాలు ఉండబోతుందని అధికారికంగా వెల్లడైంది. బాహుబలి 2 సెన్సార్ డీటెయిల్స్ ను నిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. ఈ చిత్రానికి యూఎస్ సర్టిఫికెట్ వచ్చిన సంగతి కూడా ధృవీకరించారు. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో బాహుబలి ది కంక్లూజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో మాత్రమే స్క్రీన్ల సంఖ్య 7-8 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ముందు అనుకున్న దానికంటే థియేటర్ల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. అమెరికా, కెనడాల వరకే ఈ చిత్రాన్ని 1000కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతుండడం విశేషం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.